ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిబుల్ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిధిలోని ఎన్లూరు డొంక వద్ద ఉన్న ఒంగోలు ట్రిబుల్ కాలేజ్ క్యాంపస్ ను మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలోని బల్లేపల్లి వద్దకు తరలిస్తున్నందుకు నిరసనగా కొద్ది రోజుల నుండి కళాశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులతో మాట్లాడేందుకు ట్రిబుల్ డైరెక్టర్ గుప్తా కళాశాలకు విచ్చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాలేజ్ బదిలీ ఆపకపోతే నిరసన ఉధృతం చేస్తామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. We want fluoride విషం తాగలేం, ఫ్లోరైడ్ విషం తాగలేం, ఫ్లోరైడ్ విషం తాగలేం. We want justice. 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 కనిగిరి వద్దు, కనిగిరి వద్దు, కనిగిరి వద్దు. Justice. We want justice. We want justice. We want justice. We want justice. కనిగిరి వద్దు, కనిగిరి వద్దు, కనిగిరి వద్దు. We want justice. చదువుతాం చూడండి సార్. కనిగిరి ట్రిపుల్ ఐటీకి మహర్దశ. కనిగిరి ట్రిపుల్ ఐటీలో శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మరియు పనుల ప్రారంభంపై మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వినతి. మంత్రి గారి తక్షణ స్పందన, వెంటనే టెండర్లు పనిచేసేలా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కనిగిరిని విద్యా కేంద్రంగా మార్చడమే నా సంకల్పం. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఆయన ఇచ్చిన మాట కోసం ఒంగోలు పిల్లలు 6,000 మంది పిల్లల యొక్క దీన్ని మార్చి అక్కడ తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంకొకటి వాళ్ళ మాట గెలిపించుకోవడం కోసం వాళ్ళ శపథాలను గెలిపించుకోవడం కోసం 6,000 మంది పిల్లల భవిష్యత్తుని మధ్యలో అటు ఇటు తిప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మాకెందుకు రావట్లేదు? 6 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే ఉంటున్నాము, అక్కడికి ఇంకా షిఫ్ట్ చేయలేదు. అది పక్కన పెడదాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఒక జీవో పాస్ చేయాలంటే మినిమం 72 అవర్స్ అనేది గవర్నమెంట్ కావాలి. కానీ ఇప్పుడు మేము 72 అవర్స్ అంటే ఎలా ఉంటుంది? మాతోనే డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పండి. మేము సార్తోనే కన్సల్స్ అని మేము చెప్పుకుంటాం. అడుగుదాం సార్. ఇప్పుడు మా ఐడెంటిటీ ఏంటి? ఆర్జీకేటీ ఒంగోలు క్యాంపస్లో ఉన్నాం. ఈరోజు పిల్లలు వాళ్ళ సమస్యలను తెలియజేశారు. వాళ్ళ మేజర్ వర్రీ ఫ్లోరైడ్ కాంటెంట్ గురించి. ఆ ఇన్ఫర్మేషన్ని మనము గవర్నమెంట్కి, కలెక్టరేట్కి, హైయర్ అథారిటీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి సానుకూలమైన సొల్యూషన్ వచ్చేలాగా చూద్దాము. పిల్లలకి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీ అకాడమిక్స్ డిస్టర్బ్ కాకుండా అందరూ ఇమీడియట్గా క్లాసులకు అటెండ్ కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న వారం రోజుల నుంచి కార్యక్రమాలకి స్పందించి డైరెక్టర్ గారిని పంపడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు ఆర్ఐఓ ఆంజనేయులు గారిని కూడా పంపించడం జరిగింది. వాళ్ళు ఈరోజు విద్యార్థులతో కలిసి మాట్లాడటం జరిగింది. విద్యార్థులు అయితే ఒకటే క్వశ్చన్ చెప్పారు, మాకు ఒంగోలులోనే కావాలని చెప్పి అడిగారు. డైరెక్టర్ గారు వాళ్ళని అడిగారు, విద్యార్థులు మీకు ఎక్కడైతే బాగుంటుంది, మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి కాబట్టి ఆయన అడిగినప్పుడు విద్యార్థులు ఒకటే చెప్పారు, ఒంగోలులోనే కొనసాగుతాం, ఒంగోలులో అన్ని వసతులు ఉన్నాయి, వసతులు లేని చోట మేము వెళ్ళలేం, ఫ్లోరైడ్ ప్రాంతమైన కనిగిరి మాకొద్దు, ఈ ప్రాంతంలో మేము చదువుకొని ఉన్నత శిఖరాలకి మరి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒంగోలులోనైతేనే బాగుంటుందని ఒక ఆలోచన ట్రిపుల్ ఐటీ మరి విద్యార్థులు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు పంపించిన ఆర్ఐఓ గారు కూడా ఆంజనేయులు వచ్చారు. ఆయన కూడా విద్యార్థుల యొక్క అభిప్రాయం తీసుకొని మరి ఖచ్చితంగా నేను కూడా ఒంగోలులోనే ఉండాలి అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కొనసాగిస్తాం, 50 ఎకరాల భవనాలు సొంత భవనాలు నిర్మిస్తామనే దాకా కూడా ఈ ఉద్యమం ఆగదని విద్యా డివిజన్ చేస్తామని తెలియజేస్తాం.